సో అటామిక్ సెక్షన్ లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వాంటమ్ నెంబర్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఎవ్రీ ఇయర్ అటామిక్ సెక్షన్ నుంచి 3 బిట్స్ యావరేజ్ గా వస్తున్నాయి కదా, వాటిల్లో డెఫినెట్ గా ఒక క్వశ్చన్ వచ్చేసి క్వాంటమ్ నెంబర్స్ మీదనే వస్తుంది. సో వీఆర్ గెటింగ్ మోస్ట్ ప్రాబ్లీ క్వశ్చన్ ఆన్ క్వాంటమ్ నెంబర్స్. ఈ టాపిక్ మనకి ఈ సెట్ లో ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం డిప్లొమా ఎగ్జామ్ కూడా సేమ్ అంతే ఇంపార్టెంట్. సో ఓకే, నెవర్ స్కిప్ దిస్ టాపిక్. అండ్ దీనిలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, థియరిటికల్ గా వస్తాయి లేదా అప్లికేషన్ ఓరియంటెడ్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఈ క్వాంటమ్ నెంబర్స్ టాపిక్ వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిటీ తెచ్చుకోవాలి మనం. దేని గురించి అంటే, షెల్ అంటే ఏంటి, సబ్ షెల్ అంటే ఏంటి, అండ్ ఆర్బిటాల్ అంటే ఏంటి అని వీ హ్యావ్ టు క్లారిఫై దీస్ థింగ్స్. ఓకే, సి షెల్ అంటే ఇప్పుడు మనం లెట్ us టేక్ ఎ న్యూక్లియస్, ఒక న్యూక్లియస్ తీసుకున్నాం అంటే దీని చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్స్ ఉంటాయి అండ్ దీస్ ఆర్బిట్స్ ఆర్ నోన్ యాజ్ షెల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్. వీ నో దిస్. సో షెల్ కి ఇంకొక పేరు ఆర్బిట్. ఓకే, సో మనం ఆర్బిట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఫస్ట్ ఆర్బిట్ అని, సెకండ్ ఆర్బిట్ అని, అండ్ దెన్ థర్డ్ ఆర్బిట్ అని రిప్రజెంట్ చేస్తాం కదా. సి దీస్ నంబర్స్ ఆర్ షెల్ నంబర్స్. ఓకే, షెల్ దీనికి ఇంకొక పేరు వచ్చేసి ఎనర్జీ లెవెల్. ఓకే, షెల్ అంటే ద సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ ది న్యూక్లియస్. సో దీని డెఫినేషన్ క్లియర్. షెల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ ది న్యూక్లియస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆర్బిట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎనర్జీ లెవెల్. సో మన నెక్స్ట్ వచ్చేసి సబ్ షెల్. ఈ సబ్ షెల్ అంటే ఇప్పుడు మనం, సో వి నో దట్ ఇన్ ద ప్రీవియస్ టాపిక్స్ లో డిస్కస్ చేసాం. సపోజ్ నేను థర్డ్ షెల్ కన్సిడర్ చేస్తున్నాను. థర్డ్ షెల్ కన్సిడర్ చేస్తానంటే 3 హ్యాస్ 3s 3p అండ్ 3d. 3లో 3s 3p అండ్ 3d మూడు ఉంటాయి. సి 3 అనేది షెల్ నెంబర్, 3s 3p 3d అనేవి సబ్ షెల్స్. ఓకే, 3 is a shell number and ఇందులో ఉన్న 3s 3p and 3d are sub shells of 3. అంటే ఇక్కడ సబ్ షెల్స్ వచ్చేసి s sub shell, p sub shell and d sub shell. ఓకే, దీస్ దే ఆర్ సబ్ షెల్స్ అన్నమాట. నెక్స్ట్ ఆర్బిటాల్ అంటే ఏంటి. సో ఇప్పుడు మనం సపోజ్ 3p రాస్తున్నాం అనుకో, వీఆర్ రైటింగ్ లైక్ దిస్. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ రాస్తున్నామో మనం p కి 3 బాక్సెస్ డ్రా చేసి ఇది 3px అని, 3py అని, 3pz అని రాస్తున్నాం కదా, రైట్. ఈచ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ అన్ ఆర్బిటాల్. అంటే 3px అనేది ఒక ఆర్బిటాల్, 3py అనేది ఒక ఆర్బిటాల్ అండ్ 3pz అనేది ఒక ఆర్బిటాల్. ఓకే, సో వీఆర్ క్లియర్ దీస్ రిగార్డింగ్ దీస్ టర్మ్స్. షెల్ అన్న, ఆర్బిట్ అన్న ద సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ ద న్యూక్లియస్ అన్నమాట. ఓకే, సబ్ షెల్ అంటే వాటిలో ఉండే సబ్ షెల్స్. ఇప్పుడు సపోజ్ థర్డ్ షెల్ తీసుకున్నాం అనుకో, ఇట్ హ్యాస్ 3s 3p అండ్ 3d. ఓకే, నెక్స్ట్ ఆర్బిటాల్ అంటే ఏంటి, 3p లో మనం అగైన్ డ్రా చేస్తున్నాం కదా, ఈచ్ బాక్స్ రిప్రజెంట్స్ అన్ ఆర్బిటాల్. ఓకే, సో ఈ టర్మ్స్ మనకి అర్థమైతే క్వాంటమ్ నెంబర్స్ లోకి వెళ్ళొచ్చమ్మా. ఓకే కదా, క్లియర్. ఓకే, సో మనకి అసలు ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఎందుకు, అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్, మన అటామిక్ సెక్షన్ లో ఈ క్వాంటమ్ నెంబర్స్ ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఎందుకు నేర్చుకోవాలి. సో ఇక్కడ చూడండి, దీని యొక్క మెయిన్ స్పెసిఫికేషన్ ఏంటంటే టు లొకేట్ ది ఎలక్ట్రాన్. ఇప్పుడు మనం ఎలా అయితే ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు పలానా స్ట్రీట్, పలానా డోర్ నెంబర్, పలానా మండలం రాస్తామో, అలాగే ఒక ఎలక్ట్రాన్ ఇచ్చిన ఆటమ్ లో ఏ షెల్ లో ఉంది లేదా ఏ సబ్ షెల్ లో ఉంది, ఏ ఓరియంటేషన్ లో ఉందని లొకేట్ చేయడం కోసం దీస్ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ యూస్ఫుల్. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్స్ ఈస్ టు లొకేట్ ది అడ్రస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. టు లొకేట్ ద అడ్రస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ రాస్తే చాలు. సో ఇట్ ఈస్ టు లొకేట్ ద అడ్రస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇందులో మనం బేసిక్ గా మన సబ్జెక్ట్ ఏంటంటే 4 క్వాంటమ్ నెంబర్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే, దేర్ ఆర్ 4 క్వాంటమ్ నెంబర్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఒక్కొక్క దాని గురించి చూద్దాం అండ్ ఒక్కొక్క దాని గురించి అప్లికేషన్ ఓరియంటెడ్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో డిస్కస్ చేద్దాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకే, సి ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ వచ్చేసి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, సో ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. సో మనం బోర్స్ అటామిక్ మోడల్ చూసాం కదా, అందులో ఏదైతే సైంటిస్ట్ ఉన్నాడో ఆ సైంటిస్ట్ అతనే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని ప్రపోజ్ చేశారనమాట. ఓకే, it is denoted by n. Small n తో రిప్రజెంట్ చేస్తారమ్మా. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇస్ రిప్రజెంటెడ్ బై స్మాల్ n. ఓకే, ఇక్కడ n అనేది ఎలా యూస్ చేస్తామో చూడండి ఒకసారి. it gives the number of shell. ఇప్పుడు సపోజ్ ఇందాక ఆటమ్ రాసిన ఒకసారి చూడండి, ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్ అంటున్నాం. అంటే 1 2 అని రాస్తున్నాం. అంటే దీని n వాల్యూ వచ్చేసి 1, దీని n వాల్యూ వచ్చేసి 2. సో నీకు ఒక n వాల్యూ 3 అన్నాడంటే అది థర్డ్ షెల్ అని, లేదా n వాల్యూ 2 అన్నాడంటే అది సెకండ్ షెల్ అని. అంటే n వాల్యూ నీకు స్పెసిఫిక్ నెంబర్ ఇచ్చాడు అంటే అది నెంబర్ ఆఫ్ ద షెల్ అని. ఇప్పుడు n వాల్యూ 2 అన్నాడంటే సెకండ్ షెల్ అని, అది n వాల్యూ 3 అన్నాడంటే థర్డ్ షెల్ అని, అది n వాల్యూ 4 అన్నాడంటే ఫోర్త్ షెల్ అని.
అలా ఒక స్పెసిఫిక్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇచ్చాడండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ డినోట్స్ ది నెంబర్ ఆఫ్ ది షెల్. ఆ ఆటమ్ లో అది ఎన్నో షెల్ లో తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు n = 1 అన్నాడు అనుకోండి, దట్ ఈస్ ద ఫస్ట్ షెల్ ఆఫ్ ద ఆటమ్. అదే n = 2 అంటే దట్ ఈస్ ద సెకండ్ షెల్ ఆఫ్ ది ఆటమ్. ఓకే, దీని నుంచి ఇంకొక యూజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ in an atom is equals to its principal quantum number. Number of subshells in an orbit is equals to its principal quantum number. అంటే నీకు ఇచ్చిన షెల్ లో లేదా ఇచ్చిన ఆర్బిట్ లో లేదా ఇచ్చిన ఎనర్జీ లెవెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయో తెలుసుకోవడానికి కూడా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ యూజ్ అవుతుంది. ఇందాక డిస్కస్ చేసాం కదా, ఏంటి థర్డ్ షెల్ లో 3s 3p 3d ఉంటాయని డిస్కస్ చేసాం. థర్డ్ షెల్ అనేది ఆర్బిట్ నెంబర్ అంటే n వాల్యూ 3, థర్డ్ షెల్ అనేది ఆర్బిట్ నెంబర్ ఆర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అందులో 3s 3p 3d అనేవి సబ్ షెల్స్ అని డిస్కస్ చేసాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటాడంటే పాయింట్ 1 కి నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకే, థర్డ్ షెల్ తీసుకున్నాను, అందులో సబ్ షెల్స్ ఏమున్నాయి 3s 3p 3d, మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 సబ్ షెల్స్ కదా, రైట్? ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఇట్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకే, ఇంకొకటి చూడండి, సపోజ్ n వాల్యూ 4 అంటున్నాను. అంటే ఏంటి? అది ఫోర్త్ షెల్ అని, దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్త్ షెల్. ఈ పాయింట్ చూడండి ఒకసారి, నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఈక్వల్స్ టు ఇట్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. అసలు ఫోర్త్ షెల్ ఏమేమి సబ్ షెల్స్ ఉంటే వి నో దట్ ఇట్ హ్యాస్ 4s 4p 4d and 4f, రైట్? ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఇట్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ an orbit is equals to its ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. హౌఎవర్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ టు ద ఫోర్త్ షెల్ నెంబర్. తర్వాత కాన్ఫిగరేషన్ మోయిలర్ డయాగ్రామ్ మనం చూసుకుంటే మనకి 6 7 8 నుంచి తగ్గుతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ, as the n value increases, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. as the n value increases, radius of an atom or size of an atom increases. అంటే ఇప్పుడు చూడండి, సో ఇక్కడ డ్రా చేసాం. సో n ఈక్వల్ టు, ఇప్పుడు సపోజ్ ఒక ఆటమ్ కి గనక ఫస్ట్ షెల్ మాత్రమే ఉంటే, దాని సైజ్ ఇంత ఉంటుంది. అదే దానికి 2 షెల్స్ ఉన్నాయి అనుకో, సైజ్ ఆఫ్ ద ఆటమ్ విల్ బి దిస్ మచ్ హైయర్. అదే దానికి 3 షెల్స్ ఉంటే ద సైజ్ ఆఫ్ ద ఆటమ్ విల్ బి దిస్ మచ్. అవునా? అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతున్నాయో ఫస్ట్ షెల్ ఉంటే ఇంతే ఉంది ఆటమ్, సెకండ్ షెల్ ఉంటే కొంచెం బిగరైంది, థర్డ్ షెల్ ఉంటే ఇంకొంచెం బిగరైంది, ఫోర్త్ షెల్ ఉంటే ఇంకొంచెం బిగర్. అంటే as the n value is increasing, the radius of the atom or the size of atom is also increasing. అంతేనా? సో n వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే ఆటమ్ యొక్క రేడియస్ ఇంక్రీజ్ అవుతుందని మనం ఆల్రెడీ రేడియస్ అండ్ ఎనర్జీస్ ఫార్ములాస్ లో చూసాం. r = 0.53 × n² / z అని, అంటే r is directly proportional to n² of an atom or energy is directly proportional to n² of atom అని. So we can say that as the n value increasing, radius and size of the atom is also increasing. Or else we can write energy can also increases as the n value increases. Okay, so this is regarding the principal quantum number. ఏం లేదు, ఇక్కడ ఒక 2-3 థియరిటికల్ పాయింట్స్ అంటే ఒక 3-4 అప్లికబుల్ పాయింట్స్ ఉంటాయి. ఏంటో చూద్దాం చూడండి ఒకసారి. ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్, డినోటెడ్ బై n. ఓకే, ఈ n యొక్క మెయిన్ థింగ్ ఏంటి, అసలు n వల్ల మెయిన్ యూస్ఫుల్ బెనిఫిట్ ఏంటి? n వాల్యూ వల్ల మనకి ఆ ఇచ్చిన షెల్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉన్నాయో తెలుస్తాయి. ఓకే, మోరోవర్ n వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే ద సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి energy is also increasing. This is also a remarkable point. Energy, size or radius of the atom increases as the n value increases. Okay, so this is regarding the principal quantum number. So మనకి నెక్స్ట్ సెకండ్ క్వాంటమ్ నెంబర్ వచ్చేసి అజిముథల్ క్వాంటమ్ నెంబర్ అమ్మా. దీన్నే మనల్ని యాంగులర్ క్వాంటమ్ నెంబర్ అని కూడా పిలవచ్చు. దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్. ఏదైనా పేరు కరెక్టే. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేశారు. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై సోమర్ఫెల్డ్. ఓకే, థియరిటికల్ గా సైంటిస్ట్ నేమ్స్ కూడా క్వాంటమ్ నెంబర్స్ లో గుర్తుంచుకోవడం యూస్ఫుల్ అయినా, అందరు సైంటిస్టులు గుర్తుండకపోయినా, వేరే డిస్కవరీస్ గుర్తుండకపోయినా కొంచెం క్వాంటమ్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కవరీస్ కూడా ఇంపార్టెంట్, ప్రపోజల్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రపోజ్డ్ బై సోమర్ఫెల్డ్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎల్. స్మాల్ ఎల్ తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఎల్ వాల్యూకి చాలా ఇంపార్టెంట్ ఉంటుందమ్మా. ఇప్పుడు మనకి క్వాంటమ్ నెంబర్స్ లో ఒక 100 క్వశ్చన్స్ చేస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్స్ క్వశ్చన్స్ ఆర్ సాల్వ్డ్ బై యూజింగ్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్. ఒక 40-50 క్వశ్చన్స్, ఒక 100 లో 40-50% క్వశ్చన్స్ దీని మీద వస్తాయి. సో దట్ మచ్ ఇంపార్టెన్స్ ఉంది ఎల్ వాల్యూకి, అజిముథల్ క్వాంటమ్ నెంబర్ కి. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇట్ డినోట్స్ ది షేప్ ఆఫ్
సబ్షెల్, షేప్ ఆఫ్ సబ్షెల్. గుర్తుంచుకోండి, ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఇట్ టాక్స్ అబౌట్ షెల్. ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ వచ్చేసి షెల్ గురించి మాట్లాడుతుంది. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఏం చేసినా అంటే ఎన్ వాల్యూ మీద ఏం డిపెండ్ అయి చేసినా మొత్తం కూడా షెల్ ఆర్ ఆర్బిట్ మీద డిస్కస్ చేస్తాం. సెకండ్ క్వాంటం నెంబర్ వచ్చేసి డినోట్స్ ది షేప్ ఆఫ్ సబ్ షెల్. అంటే సెకండ్ క్వాంటం నెంబర్ మనం దేని గురించి మాట్లాడతాం? సబ్ షెల్స్ గురించి మాట్లాడతాం. సో సెకండ్ క్వాంటం నెంబర్ టాక్స్ అబౌట్ సబ్ షెల్స్. సో ఇట్ డినోట్స్ ది షేప్ ఆఫ్ ది సబ్ షెల్. సో మనకు తెలుసు కదా ఏమేమి సబ్ షెల్స్ ఉంటాయి, ఎస్, పి, డి అండ్ ఎఫ్. సో ఈచ్ ఆఫ్ ద ఆర్బిట్ కంటైన్స్ అన్ని ఆర్బిట్స్ లో ఆల్ ద 4 ఉండాల్సిన రూల్ ఏం లేదమ్మా. ఫస్ట్ షెల్ లో ఎన్ వాల్యూ 1 కాబట్టి ఒక సబ్ షెల్ ఉంటుంది. సెకండ్ షెల్ లో ఎన్ వాల్యూ 2 కాబట్టి 2 సబ్ షెల్స్ ఉంటాయి. థర్డ్ షెల్ లో అయితే ఎన్ వాల్యూ 3 కాబట్టి 3 సబ్ షెల్స్ ఉంటాయి. ఎందుకు ఆల్రెడీ డిస్కస్ అయ్యాం కదా, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ లో నెంబర్ ఆఫ్ n is equals to its నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్. ఓకే, చూడండి ఇక్కడ షేప్ వచ్చేసి ఎస్ సబ్ షెల్ యొక్క షేప్ వచ్చేసి స్పెరికల్. సో ఈ షేప్ వచ్చేసి స్పెరికల్ అండ్ పి వచ్చేసి డంబల్. For D it is double dumbbell. For D it is double dumbbell and F it is four-fold dumbbell or complex shape antaru. It is four-fold dumbbell or complex dumbbell antaru. Okay. So these are the shapes of the subshells. Okay. Ikkada L ki values untayi. Okay. S ko chesi L value for S is 0, for P it is 1, for D it is 2 and for F it is 3. So మన ఈ వాల్యూస్ గుర్తుంచుకోవాలి. ఫర్ ఎస్ ఎల్ వాల్యూ ఇస్ 0, ఫర్ పి ఎల్ వాల్యూ ఇస్ 1, ఫర్ డి ఎల్ వాల్యూ ఇస్ 2, ఫర్ ఎఫ్ ఎల్ వాల్యూ ఇస్ 3. ఈ వాల్యూస్ ని బేస్ చేసుకొని మనకి 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అమ్మా. ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, సి ఎల్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ కంటిన్యూస్ టు 3 or 4. ఓకే, ఎల్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి n వాల్యూ. ఇందా చెప్పిన ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ చెప్పాం కదా, n వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 1 అండ్ గోస్ ఆన్. షెల్ నెంబర్ కనుక కన్సిడర్ చేయాల్సి వస్తే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్ అంటే 1, 2, 3 అని కౌంట్ చేస్తాం. అదే ఎల్ వాల్యూస్ మాట్లాడాలంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఓకే, దీస్ 2 పాయింట్స్ క్లియర్ కదా. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎల్ వాల్యూ కెన్ నెవర్ బి గ్రేటర్ దాన్ n. L value can never be greater than n. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏంటది? సపోజ్ ఫోర్త్ షెల్ తీసుకుందాం. ఓకే, ఫోర్త్ షెల్ అంటే ఏంటి? n ఈక్వల్ టు 4 అనే కదా. ఫర్ ఫోర్త్ షెల్ n ఈక్వల్స్ టు 4. సో ఇట్ కంటైన్స్ 4 సబ్ షెల్స్. ఏమేంటవి? 4s, 4p, 4d, 4f. 4s, 4p, 4d, 4f. ఇక్కడ చూసాం కాబట్టి s కి 0 కదా. సో ఫర్ s it is 0, for p it is 1, for d it is 2 and for f it is 3. L values of SPDF are 0, 1, 2, 3. ఇక్కడ ఏమంటున్నాడు? L value can never be greater than n అంటున్నాడు. L value can never be greater than n. ఇక్కడ చూడండి, ఈ గివెన్ ఎగ్జాంపుల్ లో n వాల్యూ ఎంత? n వాల్యూ 4. L వాల్యూస్ ఏమొచ్చింది ఇక్కడ? 3 కదా. ఇంకా 3 తర్వాత లేదు కదా. 3 తర్వాత L వాల్యూ లేదు కదా. సో L వాల్యూ can never be greater than n వాల్యూ. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ థర్డ్ షెల్ అంటున్నాడు. థర్డ్ షెల్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ షెల్ ఏమంటాయి? 3s, 3p, 3d, రైట్. థర్డ్ షెల్ అంటున్నాడంటే n వాల్యూ ఇస్ 3. థర్డ్ షెల్ అన్నాడంటే n వాల్యూ ఇస్ 3. సో ఫర్ s it is 0, for p it is 1, for d it is 2. L values are 0, 1, 2. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? L వాల్యూ కెన్ నెవర్ బి గ్రేటర్ దాన్ n. చూడండి, L వాల్యూ ఎంత వచ్చింది? మాక్సిమం 2 కదా. 2 is not greater than 3. ఓకే, సో దిస్ పాయింట్ is important. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూడండి, L max value is n minus 1. This is most important. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఒకసారి ఫోర్త్ షెల్ తీసుకుంటున్నాను. ఫోర్త్ షెల్, సో we write 4s, 4p, 4d, 4f. So we write 4s, 4p, 4d, 4f. 0, 1, 2, 3. We all know this. L values of s are 0, 1, 2, 3. ఇక్కడ ఏమంటున్నాడు? L max value is n minus 1. అంటే ఉన్న L వాల్యూస్ లో మాక్సిమం వాల్యూ పాసిబుల్ ఫర్ L ఈజ్ n minus 1. అంతేనా? L max అంటే మాక్సిమం వాల్యూ పాసిబుల్ ఫర్ L. అంటే L కి హైయెస్ట్ నెంబర్ ఏది అవ్వచ్చు? ఇక్కడ చూడండి, n వాల్యూ ఈజ్ 4. ఇక్కడ నీకు ఇచ్చిన 4 వాల్యూస్ లో, ఈ L వాల్యూస్ కదా, ఇచ్చిన 4 వాల్యూస్ లో ఎవరి మాక్సిమం? 3 ఈజ్ ద మాక్సిమం వాల్యూ. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? n minus 1 చేస్తే n max వస్తుంది అంటున్నాడు. చూడండి, n వాల్యూ ఎంత? 4. n is 4. 4 minus 1 3 కదా. 3. So this is the L max value, right? So this point is also valid. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ షెల్ చూద్దాం. చూడండి ఒకసారి.
థర్డ్ షెల్ అంటాడంటే n ఈక్వల్స్ టు 3, సో వీ హ్యావ్ 3s 3p 3d. L values are 0 1 2. ఇచ్చిన L values లో ఎవరు మాక్సిమం, దిస్ ఈస్ ద మాక్సిమం L వాల్యూ, సో ఐ కెన్ L max ఈక్వల్స్ టు n minus 1. n ఎంత దీనికి ఇచ్చిన క్వశ్చన్ కి n ఎంత 3, సో 3 minus 1 2 ఏ కదా, సో 2 is the L max value in the given example. So this point is also correct. So ఈ 4 points important అమ్మా. ఏంటది, L value starts from 0 1 2, n value starts from 1 2 3. Okay, those 2 points are simple. Next point ఏంటి, L value can never be greater than n. n కంటే కూడా ఇచ్చిన సపోజ్ థర్డ్ షెల్ ఇస్తే థర్డ్ షెల్, ఫోర్త్ షెల్ ఇస్తే ఫోర్త్ షెల్, ఏదైతే అది. సో n వాల్యూ 3 అయితే 3, 4 అయితే 4. ఇచ్చిన షెల్ లో L వాల్యూ ఎప్పుడు కూడా n కంటే బిగ్గర్ వాల్యూ రాదు. సో వీ హావ్ వెరిఫైడ్ దట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మాక్సిమం పాసిబుల్ వాల్యూ ఫర్ L ఈస్ n minus 1. L కి మాక్సిమం పాసిబుల్ వాల్యూ n minus 1 అంటున్నాడు. సో వీ ఆల్సో వెరిఫైడ్ ఆఫ్ దట్ ఆల్సో. సో ఇక్కడ కూడా వెరిఫై చేసి చూడండి, మాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది, L కి n minus 1 అవుతుంది. ఇక్కడ L max వాల్యూ 2, n minus 1 చేస్తే 2 వచ్చిందా, వచ్చింది. సో దిస్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ L max వాల్యూ ఎంత 3, n minus 1 చేస్తే వస్తుంది కదా. ఓకే, సో దిస్ ఈస్ కరెక్ట్. ఆల్ దీస్ 4 పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద యాంగులర్ క్వాంటం నెంబర్ ఆర్ అజిముథల్ క్వాంటం నెంబర్. సో రెండు క్వాంటం నెంబర్ చూసాం. అండ్ థర్డ్ క్వాంటం నెంబర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. సో గుర్తుంది కదా, ఫస్ట్ క్వాంటం నెంబర్ టాక్స్ అబౌట్ షెల్స్, సెకండ్ క్వాంటం నెంబర్ టాక్స్ అబౌట్ సబ్ షెల్స్. ఇంకెవరు మీరు, షెల్స్ అయిపోయింది, సబ్ షెల్స్ అయిపోయింది, ఇంకెవరు ఉంటారు, ఆర్బిటాల్సే కదా. సో థర్డ్ క్వాంటం నెంబర్ టాక్స్ అబౌట్ ఆర్బిటాల్స్. సో ఆర్బిటాల్స్ కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సైంటిస్ట్ తెలుసుకోవాలి కదా మనం, ప్రపోజ్డ్ బై లాండే అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. ఓకే, అండ్ డినోటెడ్ బై, ఏ లెటర్ తో డినోట్ చేస్తారు దీన్ని, డినోటెడ్, స్పెల్లింగ్ తప్పు కదా, సారీ, డినోటెడ్ బై m, స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తారు. సో ఓకే, n వాల్యూ, L వాల్యూ, నెక్స్ట్ m వాల్యూ. n అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, టాక్స్ అబౌట్ సైజ్ అండ్ ఆర్బిటాల్ షేప్ ఆఫ్ సైజ్ అండ్ రేడియస్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద షెల్. సెకండ్ ఎవరు, L, ఇట్ టాక్స్ అబౌట్ ది షేప్ ఆఫ్ సబ్ షెల్స్. థర్డ్ ఎవరు, m, దీని స్పెసిఫిసిటీ ఏంటంటే ఇట్ డినోట్స్ ది ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్. అంటే ఇచ్చిన ఆర్బిటల్ ఏ యాక్సిస్ లో ఉంది, దాని పొజిషన్ ఏంటి, అది ఏ ఓరియంటేషన్ లో ఉందని చెప్పేదాని గురించి చెప్పేది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అన్నమాట. సో ఇది చాలా సింపుల్. ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ లో ఎక్కువ క్వశ్చన్స్ రావు, కానీ ఒక చిన్న ట్రిక్ ఉంటుంది అనమాట, అంతే. అది చూద్దాం. సో డినోటెడ్ బై m అంటే డినోట్స్ ది ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటల్స్. ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే m వాల్యూ లైస్ బిట్వీన్ minus L2 plus L including 0. This is the important point, including 0. ఈ పాయింట్ గుర్తుంచుకుంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ గురించి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం సాల్వ్ చేయొచ్చు. m వాల్యూ లైస్ బిట్వీన్ minus L2 plus L including 0. సపోజ్ నేను 2p అన్నాను అనుకోండి, 2p, we know that 2p is a subshell. దేనిలో సబ్షెల్ ఇది, 200 కాబట్టి సెకండ్ షెల్ లో 2p అనే సబ్షెల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు p కి L వాల్యూ ఎంత, ఫర్ p L వాల్యూ is 1, we already discussed, p కి L వాల్యూ is 1. దీనికి పాసిబుల్ m వాల్యూస్ ఏమవుతాయి, m వాల్యూ లైస్ బిట్వీన్ -L2 plus L కదా. సో ఏమవుతుంది, L వాల్యూ 100 అంటే -1 to +1 ఇంక్లూడింగ్ 0, అవునా. సో ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి, 1 2 3 పాసిబిలిటీస్ వచ్చాయి. అంటే ఈ సబ్షెల్ లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, ఈ p అనే సబ్షెల్ లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, మనం దాన్ని ఎలా డ్రా చేస్తున్నాం, దాని నుంచి 3 బాక్సెస్ కింద డ్రా చేస్తున్నాం. ఈచ్ ఆఫ్ ద బాక్స్ ఇస్ ఆర్బిటల్ అంటున్నాం కదా. సో 3 పాసిబిలిటీస్ వచ్చాయి కాబట్టి 3 బాక్సెస్ డ్రా చేశాను. అంటే ఈచ్ ఆఫ్ ద బాక్స్ ఇస్ అన్ ఆర్బిటల్ అండ్ 2p సబ్షెల్ లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సపోజ్ 3d అన్నాడు అనుకోండి, 3d. సో మనకి ఇక్కడ దీంతో పని లేదమ్మా, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ తో పని లేదు. m వాల్యూ ఇస్ డిపెండింగ్ అపాన్ ఓన్లీ ఆన్ L మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. సో L వాల్యూ ఎంత, d కి 2 కదా. ఫర్ d L వాల్యూ ఇస్ 2. సో పాసిబిలిటీస్ ఏంటి, -2 to +2. -2 to +2 అంటే ఏం చేయాలి, -2 +2. సో -1 +1 0, అంతేనా. -2 నుంచి +2 వరకు మధ్యలో ఏముంటాయి అవన్నీ. ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి, 1 2 3 4 5 పాసిబిలిటీస్ వచ్చాయి. అంటే ఈ d అనే సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. 1 2 3 4 5 సారీ 1 2 3 4 5 అంతే. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ రాస్తాను, ఇట్ ఈస్ -2 -1 0 +1 +2. ఇవి అలానే ఉండాలని లేదమ్మా, ఇది -1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, ఎలా అవ్వచ్చు. ఒక వే రాశాను అంతే. సో ద ఓరియంటేషన్ ఆఫ్ దిస్ ఆర్బిటల్ ఈస్ -2.
the orientation of this orbital is -1 and this one is 0, +1, +2. అది ఇక్కడ తీసుకున్నాడు. సపోజ్ let this be -1, this is 0, this is +1. ఓకే, ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అనేది ఆర్బిటల్స్ యొక్క ఓరియంటేషన్ గురించి మాట్లాడుతుంది అండ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ L వాల్యూ, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ N వాల్యూ. అది సపోజ్ ఇప్పుడు 2pకి 3 బాక్స్ వచ్చాయి కదా, 2pకి 3 అది 3p అయినా 4p అయినా 5p అయినా 6p అయినా మనకి ఈ N వాల్యూతో సంబంధం లేదు. p సబ్షెల్ అన్నాడు అంటే సబ్షెల్ కి L వాల్యూ కాన్స్టెంట్, p కి L వాల్యూ 1. సో ఎక్కడ 1 వచ్చినా -1, +1, 0 ఆ 3 కదా పాసిబిలిటీస్. సో ఎక్కడ p వచ్చినా 3 ఆర్బిటల్స్ ఉంటాయి. సో 2p లో కూడా 3 బాక్సెస్ రాస్తాం, 3p లో కూడా 3 బాక్సెస్ రాస్తాం, 4p లో అయినా 3 బాక్సెస్, 5p లో అయినా 3 బాక్సెస్. ఓకే, అంటే 3 ఆర్బిటల్స్ అని. సో ఎక్కడ p సబ్షెల్ వచ్చినా అందులో 3 ఆర్బిటల్స్ ఉంటాయి, ఎక్కడ d సబ్షెల్ వచ్చినా అందులో 5 ఆర్బిటల్స్ ఉంటాయి. ఫర్ d ఇట్ ఇస్ 5 కదా. సో ఇక్కడ ఏంటి మనం తెలుసుకోవాల్సింది, నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్. మనకి ఇంకా చెప్పాల్సి ఈజీగా నెంబర్ ఆఫ్ బాక్సెస్, దీస్ నెంబర్ ఆఫ్ బాక్సెస్. నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ n మీద నెంబర్ ఆఫ్ బాక్సెస్ డిపెండ్ అవ్వవు, నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ డిపెండ్ అవ్వవు. నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ డిపెండ్ ఓన్లీ ఆన్ L వాల్యూ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్ హియర్. అది మాత్రం గుర్తుంచుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఓకే, అండ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇట్ డినోట్స్ ది ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటల్స్. ఓకే, ఇక్కడ చూడండి, p లో 3 ఆర్బిటల్స్ ఉన్నాయి చెప్పాం కదా, దాన్ని px, py, pz అనేది డినోట్ చేస్తాము. px, py, pz డినోట్ చేస్తాం. అంటే దీని ఓరియంటేషన్ వచ్చేసి x యాక్సిస్, దీని ఓరియంటేషన్ వచ్చేసి y యాక్సిస్ అండ్ దీని ఓరియంటేషన్ వచ్చేసి z యాక్సిస్. ఇక ఒకసారి డ్రా చేద్దాం చూడండి ఆర్బిటల్ షేప్, ఐ మీన్ సబ్షెల్ షేప్. నేను 3 కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాను. ఓకే, నేను px అంటే రాస్తున్నాం కదా. సో ది సబ్షెల్ ప్రెసెంట్ ఆన్ ది x యాక్సిస్ మీద ఉంటుంది. ఓకే, let this be y and this be x. So py అంటే the orbital the subshell lies on y axis. Let this be z. Okay, pz అంటున్నాం కదా, అంటే the subshell dumbbell shaped subshell lies on the x axis. అంతేనా? ఓకే, సో d లో కూడా మనం ఆల్రెడీ ఈ డయాగ్రామ్, ఈ సబ్షెల్స్ యొక్క డయాగ్రామ్ డిప్లొమా ఎగ్జామ్ లో చాలా రిపీటెడ్ క్వశ్చన్ అమ్మా. ఓకే, d లో ఏమంటే dxy, dyz, dzx, dx² y² dz². డోంట్ ప్రొనౌన్స్ దిస్ యాజ్ మైనస్, దాన్ని మైనస్ అని చదవద్దామా, అది dx² y² అని, అంతే. సో వాటి షేప్స్ ఏంటి ఒకసారి చూద్దాం చూడండి. సో షేప్స్ ఆఫ్ దీస్ ఆర్బిటల్స్ ఆర్, సి కోఆర్డినేట్ యాక్సిస్ అన్నిటికి x y ఓకే. సి dxy అన్నాడు. The shape of the d is double dumbbell కాబట్టి it contains 2 dumbbells, so lies between x and y. It contains 2 dumbbells, so it lies between x and y. Next dyz అన్నాడు కదా, నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఐ మీన్ నాకు ఈజీగా ఉండడం కోసం ఈ 2 యాక్సిస్ తీసుకున్నాను. పర్పెండిక్యులర్ ఉన్నది x యాక్సిస్ అనుకున్నాను, నో ప్రాబ్లం, అలా తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, dyz అన్నాడు. సో yz ప్లేన్స్ మధ్యలో 2 dumbbells రావాలి. సో yz ప్లేన్స్ మధ్యలో 2 dumbbells రావాలి, ఎందుకని షేప్ ఆఫ్ ద d is double dumbbell కాబట్టి. నెక్స్ట్ ఏమన్నాడు, dzx అన్నాడు. సో ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ z అండ్ x. ఈ యాక్సిస్ ని z అండ్ x తీసుకున్నాను, పర్పెండిక్యులర్ యాక్సిస్ ని y అనుకున్నాను. ఏమవుతున్నప్పుడు zx అంటే z అండ్ x యాక్సిస్ మధ్యలో 2 dumbbells రావాలి. ఓకే, ఇక్కడ దాకా ఓకే. నెక్స్ట్ అంటే dx² y² అన్నాడు కదా, ఇక్కడ వచ్చే వేరియేషన్ ఏంటంటే ఈ d ఆర్బిటల్స్ లో xy ఇలా డిఫరెంట్ గా ఉన్న యాక్సిస్ లో అయితే ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ వస్తుందమ్మా ఆర్బిటల్ సబ్షెల్. ఇక్కడ చూడండి స్క్వేర్స్ వచ్చాయి కదా, ఇక్కడైతే ఆన్ ది యాక్సిస్ ఉంటుంది. షేప్ విల్ బి ఆన్ ది డబుల్ డంబల్ లో ఉంటుంది, కానీ ఆన్ ది యాక్సిస్ ఉంటుంది అమ్మ సబ్షెల్ మాత్రం. నెక్స్ట్ అంటే dz² షేప్ కొంచెం యూనిక్ అమ్మ, మనం గుర్తుంచుకోవాలి. సో లెట్ ది బి z అండ్ దిస్ బి x. షేప్ ఆఫ్ ద dz² ఈస్ కొంచెం కాంప్లికేటెడ్ షేప్. ఇది ఒక సింగిల్ డంబల్ డ్రా చేసి రింగ్ డ్రా చేస్తారు ఆరిజిన్ చుట్టూ. ఓకేనా? సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద షేప్స్ ఆఫ్ ద ఆర్బిటల్స్. ఓకే, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ లో మనం గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, ఏంటి, m value lies between -l to +l and including 0. సో ఎన్ని పాసిబిలిటీస్ వస్తే అన్ని ఆర్బిటల్స్ ఉన్నట్లు ఆ సబ్షెల్ లో. ఓకేనా? సో మనకి లాస్ట్ ఫైనల్ క్వాంటం నెంబర్ వచ్చేసి స్పిన్ క్వాంటం నెంబర్ అన్నమాట. ఇది ఉన్న 4 క్వాంటం నెంబర్స్ లో ఇదే కొంచెం ఈజీ అమ్మా, దీని గురించి క్వశ్చన్స్ తక్కువ వస్తాయి. ఓకే, చూడండి, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. ఇక్కడ ఇట్ ఈస్ డినోటెడ్ బై కొంతమంది ఆదర్స్ ఏమో ఎస్ అని రిప్రజెంట్ చేస్తారమ్మా. మనం ఎస్ అంటే సబ్షెల్ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనం దీన్ని ఎంఎస్ అని గుర్తుంచుకుందాం.
ఓకే, స్పిన్ క్వాంటం నెంబర్ ని ఎంఎస్ అని గుర్తుంచుకుందాం. ఎందుకని కొంతమంది సైంటిస్ట్ కొంతమంది ఆథర్స్ ఏంటంటే ఎస్ అని డినోట్ చేసేస్తారు. మనకి ఎస్ అనే వాల్యూ వస్తే మనం ఏమనుకోవచ్చు, అది ఎస్ సబ్షెల్ అనుకొని కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనం దాన్ని ఎంఎస్ అని చదువుతాం. ఓకే, సో స్పిన్ క్వాంటం నెంబర్ ఇక్కడ ఇట్ డినోట్స్ ది స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ లో స్పిన్ అవుతుందా లేదా యాంటీ క్లాక్ వైజ్ లో స్పిన్ అవుతుందా అని డినోట్ చేసేది స్పిన్ క్వాంటం నెంబర్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ వన్ వచ్చేసి షెల్స్ గురించి డిస్కస్ చేసేది. ఫస్ట్ క్వాంటం నెంబర్ వచ్చేసి టాక్స్ అబౌట్ షెల్స్. షెల్స్ లో ఎవరు ఉంటారు? సబ్ షెల్స్ ఉంటాయి. షెల్స్ లో సబ్ షెల్స్ ఉంటాయి. సో సబ్ షెల్స్ గురించి డిస్కస్ చేసేది సెకండ్ క్వాంటం నెంబర్. అండ్ సబ్ షెల్స్ లో ఎవరు ఉంటారు? బాక్స్ ఉంటాయి కదా, ఈచ్ బాక్స్ ఇన్ ఆర్బిటల్ కదా. సో ఆర్బిటల్ గురించి డిస్కస్ చేసేది థర్డ్ క్వాంటం నెంబర్. అండ్ ఆర్బిటల్స్ లో ఎవరు ప్లేస్ అంటారు? ఎలక్ట్రాన్స్. ఆటోమేటికల్లీ ఆర్బిటల్స్ లోపల కదా ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అయ్యేది. సో ఫోర్త్ క్వాంటం నెంబర్ డిస్కస్ అబౌట్ ఎలక్ట్రాన్స్. సో ఏం చెప్తుంది ఎలక్ట్రాన్స్ గురించి? డినోట్స్ ది స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అంటే ఈచ్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ two electrons. సో ఒక్కొక్క బాక్స్ లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అకామిడేట్ అవుతాయి అమ్మా. ఈ 2 ఎలక్ట్రాన్స్ యొక్క స్పెసిఫిసిటీ ఏంటంటే, సో అందులో ఒక ఎలక్ట్రాన్ ది క్లాక్ వైజ్ స్పిన్ ఉంటే ఇంకొక ఎలక్ట్రాన్ ది యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఉంటుంది. సో ఒక ఎలక్ట్రాన్ యొక్క క్లాక్ వైజ్ స్పిన్ అయితే ఇంకొక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ అవుతుంది. అది ఏదని చెప్పాల్సిన అంత యాక్యురేట్ గా చెప్పలేం. సో ఒకటి క్లాక్ వైజ్ అయితే ఇంకో డెఫినెట్ గా యాంటీ క్లాక్ వైజ్ అయితే, లేదా ఫస్ట్ ది యాంటీ క్లాక్ వైజ్ అనుకుంటే సెకండ్ ది క్లాక్ వైజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ గుర్తుంచాల్సిన పాయింట్ ఏం లేదమ్మా, ఇది ఈచ్ ఆర్బిటల్ కెన్ అకామిడేట్ 2 ఎలక్ట్రాన్స్. అందులో ఒక ఎలక్ట్రాన్ కి క్లాక్ వైజ్ స్పిన్ ఉంటుంది, ఆటోమేటిక్ ఇంకొక ఎలక్ట్రాన్ కి యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది క్వాంటం నెంబర్స్. ఈజీ. సో ఓకే, మనం క్వాంటం నెంబర్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఒక ఎలక్ట్రాన్ ఎలా లొకేట్ చేయాలో తెలుసుకున్నాం. అయితే ఎలక్ట్రాన్ లొకేట్ చేయడం ఓకే, అసలు ఇచ్చిన ఆర్బిట్ లో కానీ ఇచ్చిన ఆర్బిటల్ లో కానీ సబ్షెల్ లో కానీ అసలు ఎలక్ట్రాన్స్ ని ఎలా అరేంజ్ చేయాలి, దానికంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి కదా. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది రూల్స్ విచ్ వి యూస్ టు అరేంజ్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్ ఆర్ అన్ ఆటమ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇందులో ఫస్ట్ రూల్ వచ్చేసి ఆఫ్ బో రూల్. మనం దీన్ని బిల్డింగ్ రూల్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బిల్డింగ్ రూల్. అంటే ఎలా అయితే ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా వేస్తాం కదా, అంటే లోవర్ లెవెల్ నుంచి వస్తున్నాం కదా. అదే విధంగా ఆఫ్ బో రూల్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ షుడ్ ఎంటర్ ఇంటూ లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్స్ ఫస్ట్. అంటే ఇప్పుడు ఎలా అయితే బిల్డింగ్ కి గ్రౌండ్ ఫ్లోర్ 0, 1, 2, 3 అలా లోయెస్ట్ నెంబర్ నుంచి వస్తున్నామో, ఎలక్ట్రాన్స్ కూడా ఫస్ట్ ఏ ఆర్బిటల్ అకామిడేట్ అవ్వాలి, దేనికైతే తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందో ఫస్ట్ దానిలో ఫిల్ అవ్వాలి. అంటే మీ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు మనం ఒక నిమిషం అండి, ఇప్పుడు మనకి సపోజ్ నైట్రోజన్ అన్నాడు అనుకుందాం. సి 1s7 అటామిక్ నెంబర్ 7, కాన్ఫిగరేషన్ ఏమంటే we will write 1s2 2s2 2p3. అసలు ఇలాగే ఎందుకు రాయాలి? ఫస్ట్ 1sa ఎందుకు రాయాలి, తర్వాత 2sa ఎందుకు రాయాలి, తర్వాత 2pa ఎందుకు రాయాలి అనే డౌట్ రావచ్చు కదా. ఇప్పుడు చూడండి ఎలా సాల్వ్ చేద్దాం, ఎందుకు అలా రాస్తారు చూడండి. ఇక్కడ ఆఫ్ బో రూల్ అనేది n+l రూల్ మీద డిపెండ్ అవుతుందమ్మా. ఇట్ డిపెండ్స్ ఆన్ n+l. n+l అంటే ఇక్కడ చూడండి, మనకి లోయెస్ట్ ఎనర్జీ ఉన్నవి రాయాలి అన్నాడు. అసలు లోయెస్ట్ ఎనర్జీ ఎలా తెలుస్తుంది అంటే n+l వాల్యూ వల్ల తెలుస్తుంది. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై n+l. ఇప్పుడు సపోజ్ 2p 3p అన్నాడు అనుకోండి, ఓకే, n+l వాల్యూ ఎంత అవుతుంది దీనికి n+n ఎవరు ఇక్కడ ఇదే కదా, సెకండ్ సెల్ n కదా, దిస్ ఈజ్ n అండ్ దిస్ ఈజ్ l. సో n ఎంత 2 ప్లస్ p కి l వాల్యూ ఎంత 1. సో 2 + 1 ఎంత, n+l వాల్యూ ఇస్ 3. దీనికి ఈ వాల్యూ ఎంత అవుతుంది చూడండి, n వాల్యూ ఇస్ 3 ఫర్ ప్లస్ p కి l వాల్యూ ఎంత 1 కదా. సో 3 + 1 4. ఎవరికైతే తక్కువ n+l వాల్యూ ఉంటుందో వాళ్ళకి తక్కువ ఎనర్జీ ఉన్నట్లమ్మా. సో n+l వాల్యూ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటి? ఇట్ డినోట్స్ ది కంటెంట్ ఆఫ్ ఎనర్జీ కంటెంట్ ఎంత ఉందో డినోట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఎవరికి తక్కువ ఎనర్జీ ఉంటుంది? ఆటోమేటిక్గా దేనికైతే ఈ సమ్ వాల్యూ తక్కువ వచ్చిందో దానికే తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 3 సబ్షెల్స్ కి n+l రూల్ రాద్దాం. ఏమేంటవి? 1s 2s 2p. ఓకే, ఫర్ 1s n ఈజ్ 1, l ఈజ్ 0 కదా, s కి l వాల్యూ 0 కదా. నెక్స్ట్ ఇక్కడ n ఈజ్ 2, l ఈజ్ 0. నెక్స్ట్ n ఈజ్ 2, l ఈజ్ 1, p కి l వాల్యూ 1 కదా.
ఓకే, ఇప్పుడు n+l ఫైండ్ అవుట్ చేస్తున్నాం. n+l ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎంత అవుతుంది? 1 2 3. ఎవరికి n+l ఎవరికి తక్కువ ఉంది? ఫస్ట్ దీనికే కదా. సో దీనికి n+l తక్కువ ఉంది అంటే ఇట్ ఈస్ ద లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్. సో అందుకే అది ఫస్ట్ ఫిల్ చేస్తాం. అదే కదా ఆఫ్ బోర్ రూల్. ఎలక్ట్రాన్ షుడ్ ఎంటర్ ఇంటూ లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్స్ ఫస్ట్. దేనికైతే ఎనర్జీ తక్కువ ఉందో ఎలక్ట్రాన్స్ ఫస్ట్ దానిలోకి ఎంటర్ అవ్వాలి. సరే, ఎనర్జీని ఎలా కనుక్కోవాలి? n+l ని బేస్ చేసుకొని చెప్పాలి. ఈ కాన్ఫిగరేషన్ రాస్తాం. ఇది కరెక్ట్ కదా చూడాలి. ఎలా చూడాలంటే ఇచ్చిన వాటన్నిటికీ n+l వాల్యూ రాసి యాడ్ చేయండి. దేనికైతే తక్కువ నెంబర్ వస్తుంది దానికి తక్కువ ఎనర్జీ ఉన్నట్లు. సో 1s కి నాకు లీస్ట్ వాల్యూ వచ్చింది 1. సో ఇదే తక్కువ ఎనర్జీ ఉంది మూడిట్లో. సో ఫస్ట్ అది ఫిల్ చేశారు. తర్వాత 2s, ఇప్పుడు 2 and 3 ఇదే కదా చిన్న వాల్యూ. సో లోయెస్ట్ ఎనర్జీ ఇదే కదా. సో లోయెస్ట్ ఎనర్జీలోకి ఎంటర్ అవ్వాలి కాబట్టి మైనస్ తర్వాత 2s లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత 2p లోకి ఎంటర్ అయింది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సపోజ్ ఫ్లోరిన్ వద్దులేండి, ఫ్లోరిన్ వద్దు, సోడియం తీసుకోండి. సోడియం. ఓకే, సోడియం అటామిక్ నెంబర్ వచ్చేసి 11. కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2 2p6 3s2. అసలు ఇది 3s1 11 కదా. 2 + 2 + 6 + 1 11. ఇది ఆఫ్ బోర్ రూల్ వర్కౌట్ చేస్తుందా లేదా చెక్ చేయమంటాడు. ఇలా కాన్ఫిగరేషన్ ఇచ్చి ఇది ఆఫ్ బోర్ రూల్ ని పాటిస్తుందా లేదా అని అడుగుతారు. ఎలా చెక్ చేయాలి? ఆఫ్ బోర్ రూల్ డిపెండ్స్ ఆన్ n+l. సో వీటన్నిటికీ n వాల్యూ l వాల్యూ రాసి యాడ్ చేయాలి. దీనికి n వాల్యూ ఎంత? 1. l అంటే ఎవరికి s కదా. s వాల్యూ ఎంత? 0. నెక్స్ట్ ఇక్కడ 2s అంటే n వాల్యూ ఇస్ 2, l వాల్యూ ఇస్ 0. నెక్స్ట్ 2p అంటే n వాల్యూ ఇస్ 2, l వాల్యూ ఇస్ 1. p అన్నాడు కాబట్టి p కి n వాల్యూ 1 కాబట్టి 1 రాశారు. నెక్స్ట్ 3s, సో n వాల్యూ 3, l వాల్యూ 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు n+l ఎంత? 1 2 3 3. ఉన్న వాటిలో లీస్ట్ ఎనర్జీ ఎవరు? ఇదే కదా. ఎవరికి లీస్ట్ ఎనర్జీ వచ్చింది? 1s కే కదా. సో 1s ఫస్ట్ ఫిల్ అయింది. నెక్స్ట్ ఉన్న వాల్యూస్ లో ఎవరు లీస్ట్ ఎనర్జీ? 2. సో 2 కాబట్టి 2s లోనే ఫిల్ అయింది. నెక్స్ట్ ఈ రెండు సేమ్ వాల్యూస్ వచ్చాయి కదా, 3 and 3. మరి ఈ రెండింటికి సేమ్ ఎనర్జీ ఉన్నట్టు కదా. అప్పుడు దేనిలో ఫిల్ అవ్వాలి? చూడండి ఇక్కడ ఇలా if n+l is same, if n+l is same, then n value lower, energy is lower. అంటే n+l సేమ్ వస్తే ఎక్కడైతే n వాల్యూ చిన్నది ఉంటుందో అక్కడ ఎనర్జీ తక్కువ ఉన్నట్టు. ఓకే, సో ఫర్ 2p and 3s, ఫర్ 2p and 3s we get n+l value as 3. 2p కి 3s కి మనకి n+l వాల్యూ 3 వచ్చింది. సో ఈ రెండిట్లో ఎవరు తక్కువ ఎనర్జీ ఉన్నట్లు? n వాల్యూ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఎనర్జీ తక్కువ ఉన్నట్లు. సో ఇక్కడ n వాల్యూ 2, ఇక్కడ n వాల్యూ 3. ఎవరు చిన్న? ఇదే కదా. సో దీనికి తక్కువ ఎనర్జీ ఉన్నట్లు. అందుకే ఫస్ట్ 2p ఫిల్ చేస్తాం. ఓకే, సో we go through n+l values. If n+l values are same, we have to go the one with the lesser n value. ఎక్కడైతే n వాల్యూ తక్కువ ఉంటుందో దానికి ఎనర్జీ తక్కువ ఉన్నట్లు. సో ఫస్ట్ దాన్ని ఫిల్ చేయాలి. ఓకే, ఆఫ్ బోర్ రూల్ క్లియర్ కదా. ఆఫ్ బోర్ రూల్ ఏం లేదు, ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ n+l. n+l వాల్యూ ఎక్కువ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నట్లు, n+l వాల్యూ తక్కువ ఉంటే తక్కువ ఎనర్జీ ఉన్నట్లు. అండ్ రూల్ ఏంటంటే తక్కువ ఎనర్జీ ఉంది ఫస్ట్ ఫిల్ అవ్వాలి, ఆ తర్వాత హైయర్ ఎనర్జీ ఉన్న ఆర్బిటల్స్ లోకి ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి. సో ఆఫ్ బోర్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే n+l బేసిస్ కొని సాల్వ్ చేస్తే చాలు. ఓకే కదా. సో మన నెక్స్ట్ రూల్ వచ్చేసి హున్స్ రూల్ అమ్మా. ఇక్కడ హున్స్ రూల్ లో మనం అంటే ఆయన డెఫినేషన్ తెలుసుకునే కంటే ముందు డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డీజెనరేట్ ఆర్బిటాల్స్, వీ హావ్ టు నో ద ద టర్మ్ డీజెనరేట్ ఆర్బిటాల్స్. ఇప్పుడు వీ నో దట్ 2p, సపోజ్ 2p అనే సబ్షెల్ ఉంది అనుకుంటున్నాం. ఇన్ దిస్ వీ హ్యావ్ 2px 2py 2pz. దిస్ ఆర్ 2px 2py and 2pz. సో ఆఫ్ బోర్ రూల్ ప్రకారం సో ఫస్ట్ దేనికి తక్కువ ఎనర్జీ ఉంటే దానిలోనే ఫిల్ అవ్వాలి. అది ఓకే. ఇప్పుడు ప్రతి బాక్స్ లో సింగిల్ ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత పెయిరింగ్ అవ్వాలి అని చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఆర్బిటాల్స్ కంటైనింగ్ సేమ్ ఎనర్జీ. ఏ ఆర్బిటాల్స్ కి అయితే సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉందో, అంటే ఇప్పుడు చూడండి, నాకు ఈ ఆర్బిటాల్ కి ఎనర్జీ కావాలి. ఐ వాంట్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ ఆర్బిటాల్. ఎనర్జీ ఎలా కనుక్కోవాలి? n+l. l వాల్యూ ఎంత? 2. l వాల్యూ ఎంత? px అయినా pn ఒకటే. సో l వాల్యూ ఇస్ 1. ఎంత అవుతుంది? 3. నెక్స్ట్ నాకు ఈ ఆర్బిటాల్ కి n+l కావాలి. n+l ఎంత అవుతుంది? n is again 2 and l is again 1. py అన్న p నే కదా. px అన్న py అన్న pz అన్న all belongs to p నే కదా. సో l వాల్యూ ఎంత? p కి 1. నెక్స్ట్ ఐ వాంట్ ఎనర్జీ ఆఫ్ దిస్ ఆర్బిటాల్. ఏమవుతుంది? n+l 2 + 1 again 3
సో ఇలా సేమ్ వస్తాయి కదా. సో ఇచ్చిన సబ్షెల్ లో ఉన్న ఆర్బిటల్స్ అన్నిటికీ సేమ్ ఎనర్జీసే ఉన్నాయి. సో గివెన్ సబ్షెల్ లో ఆర్బిటల్స్ ఉంటే ఆర్బిటల్స్ లో సేమ్ అమౌంట్ ఎనర్జీ ఉంటుంది. ఇలా సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉండి ఒకే సబ్షెల్ కి చెందినటువంటి ఆర్బిటల్స్ ని డీజనరేట్ ఆర్బిటల్స్ అంటారు. ఓకే, ఆర్బిటల్స్ కంటైనింగ్ సేమ్ ఎనర్జీ అండ్ బిలాంగ్స్ టు సేమ్ సబ్షెల్ and belongs to same subshell. ఓకే, సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉండి ఆర్బిటల్స్ కనుక సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉండి అన్ని కూడా ఒకే సబ్షెల్ కి చెందితే 2px belongs to 2p, 2py belongs to 2p, 2pz belongs to 2p. So orbitals containing same amount of energy and belongs to the same subshell. These kind of orbitals are known as degenerate orbitals. These kind of orbitals are known as degenerate orbitals. ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆర్బిటల్స్ కంటైనింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ బిలాంగ్స్ టు సేమ్ సబ్షెల్, డీజనరేట్ ఆర్బిటల్స్ అంటారు. ఈయన హున్స్ రూల్ ఏంటంటే ఇలాంటి డీజనరేట్ ఆర్బిటల్స్ కేసులో ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఫిల్ సింగిల్ గా ఫిల్ అవుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ 2p1 2p2 అన్నాడు అనుకున్నాము. 2p2 కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి? అరేంజ్మెంట్ 2p2 అన్నాడు అంటే ఇలా రాసేయచ్చా? 2p లో 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి, 2p2 లో 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి, రాయచ్చా? మనం రాయచ్చు అనుకుంటా, కానీ ఇది యాక్చువల్ గా తప్పు. ఎందుకంటే ఇట్ డస్ నాట్ ఫాలో హున్స్ రూల్. హున్స్ రూల్ ఏంటి? ఫస్ట్ సింగిల్ గా ఫిల్ అవ్వాలి ఆర్బిటల్స్ అన్ని. ఫస్ట్ సింగిల్ గా ఫిల్ అవ్వాలంటే ఎలా అవ్వాలి? ఇందులో ఒక ఎలక్ట్రాన్, ఇందులో ఒక ఎలక్ట్రాన్. ఓకే, నెక్స్ట్ 2p3 అన్నాడు అనుకో. 2p3 అన్నాడు అంటే ఏమవుతుంది? ఓకే, ఫస్ట్ సింగిల్ గా ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ ఏమవుతుంది? 2p4. సో మరి 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు 4th ఎలక్ట్రాన్ ఎక్కడ పెట్టాలి? మళ్ళీ ఫస్ట్ దానిలోనే ఫిల్ చేయాలి, ఎందుకంటే ఈచ్ ఆర్బిటల్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్ కదా. సో ఇక్కడ బేసిక్ గా మనం అర్థమవలసింది ఏంటంటే ఎలక్ట్రాన్స్ అన్ని ఒక్కొక్క ఆర్బిటల్ లో ఫస్ట్ సింగిల్ గా ఫిల్ అయ్యి ఎప్పుడైతే ఆర్బిటల్స్ అన్ని సింగిల్ గా ఫిల్ అవుతాయో అప్పుడు పేరింగ్ స్టార్ట్ అవుతుంది. సో the pairing only starts when and only when all the orbitals are half filled. సో ప్రతి ఆర్బిటల్ లో ఒక ఎలక్ట్రాన్ ఎంటర్ అయిన తర్వాత మాత్రమే పేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక్క ఎంటీ ఆర్బిటల్ ఉన్న పేరింగ్ జరగదు, ముందు అది ఫిల్ అవ్వాలని చూస్తుంది. ఓకేనా? సో హున్స్ రూల్ ఏంటంటే the degenerate orbitals, in case of degenerate orbitals electrons fill singly. ఫస్ట్ సింగిల్ గా ఫిల్ అవుతాయి. ఎప్పుడైతే అన్ని ఆర్బిటల్స్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ వచ్చేసిందో ఖాళీ ఆర్బిటల్ లేదరా బాబు అనుకున్న కేసులో మాత్రమే పెయిర్ అప్ కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి సపోజ్ ఏదైనా రూమ్ అలాట్ చేస్తారు అనుకున్నామా, మనం ఎంటీ రూమ్ ఉన్నదని చూస్ చేసుకుంటామా, లేదన్నా రూమ్మేట్ ఉన్నదని చూస్ చేసుకుంటామా? వి ప్రిఫర్ ఎంటీ రూమ్. సో అలా ఎంటీ రూమ్స్ నే ప్రతి ఎలక్ట్రాన్ చూస్ చేసుకుంటుంది. ఇంకా ఖాళీ రూమ్స్ లేవనుకున్నప్పుడే పెయిర్ అప్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎంటీ ఆర్బిటల్ లేనప్పుడు మాత్రమే పెయిర్ అప్ స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు? ది పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్టార్ట్స్ వెన్ అండ్ ఓన్లీ వెన్ ఆల్ ద ఆర్బిటల్స్ ఆర్ హాఫ్ ఫిల్డ్. ఓకే, దట్ ఈస్ ఎ డెఫినేషన్ రిగార్డింగ్ హున్స్ రూల్. ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్ అమ్మా, డీజనరేట్ ఆర్బిటల్స్ చాలా ఇంపార్టెంట్. మన ఫైనల్ థర్డ్ లా వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీనిలో ఒక త్రీ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ఫస్ట్ డెఫినేషన్ చూసి ఆ డెఫినేషన్ ఎలా వ్యాలిడ్ వెరిఫై చేద్దాం. ఓకే, ఇతని ప్రకారం ఏంటంటే no two electrons can have same set of quantum numbers. ఏంటంటే ఇప్పుడు అసలు క్వాంటమ్ నెంబర్స్ మెయిన్ బెనిఫిట్ ఏంటి? దాని అడ్రస్ చెప్పడానికి అన్నాం. ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఒకటే అడ్రస్ ఉంటే ఏ ఎలక్ట్రాన్ స్పెసిఫై చేయడం కష్టం కదా. అందుకని ఈ పాలసీ ఏం చెప్తున్నాడు అంటే చూడండి, no two electrons can have same set of quantum numbers. ఏ 2 ఎలక్ట్రాన్స్ కూడా 4 క్వాంటమ్ నెంబర్స్ ఎప్పటికీ సేమ్ అవ్వవు. ఓకే, సో ద డెఫినేషన్ ఆఫ్ పాలసీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఈస్ no two electrons can have same set of quantum numbers. అది ఎలాగో వెరిఫై చేద్దాం చూడండి. ఓకే, see I am comparing 2p and 3p. నేను 2p లో ఒక ఎలక్ట్రాన్ ని 3p లో ఒక ఎలక్ట్రాన్ ని కంపేర్ చేస్తున్నాను. నేను ఒక ఆటమ్ తీసుకొని చేద్దాం చూడండి. సపోజ్ ఐఎమ్ టేకింగ్ సోడియం యాజ్ అన్ ఎగ్జాంపుల్. సోడియం ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2 2p6 3s1. 1s2 2s2 2p6 3s1. సో ఎలా ఫిల్ చేయాలి? ఉన్నది ఒకటే ఆర్బిటల్, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ అగైన్ 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ 2p ని ఇలా డ్రా చేస్తున్నాను చూడండి. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఏం చేయాలి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటే ఫస్ట్ సింగిల్ గా ఫిల్ చేసి ఆ తర్వాత పేరప్ చేయాలి అకార్డింగ్ టు హున్స్ రూల్. నెక్స్ట్ 3s లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్ అనొచ్చా? దిస్ ఈస్ ఫస్ట్ ఎలక్ట్రాన్, దిస్ ఈస్ సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఫిఫ్త్ ఎలక్ట్రాన్. సిక్స్త్ ఎలక్ట్రాన్ ఎవరు? దిస్ వన్ విల్ బి ద సిక్స్త్ ఎలక్ట్రాన్, దిస్ వన్ విల్ బి ద సిక్స్త్ ఎలక్ట్రాన్, అండ్ దిస్ సెవెంత్. హాఫ్ ఫిల్ అయిన తర్వాత కదా పేరప్ స్టార్ట్ ఉంది. సో దిస్ ఈస్ ఎయిత్ ఎలక్ట్రాన్,
8th electron, this is 9th electron, this is 10th electron. So this is 11th electron కదా. సో ఇది 11th electron. మొత్తం ఎలక్ట్రాన్స్ 11 ఉండాలి. దిస్ ఇస్ 11th electron. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ కి 11th electron కి కంపేర్ చేస్తున్నాను. ఐఎమ్ కంపేరింగ్ ఫస్ట్ ఎలక్ట్రాన్ అండ్ 11th electron. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇది, ఫస్ట్ ఎలక్ట్రాన్, 11th electron ఇది. నేను ఈ రెండు ఎలక్ట్రాన్స్ కి క్వాంటమ్ నెంబర్స్ రాస్తున్నాను. ఏమవుతుంది చూడండి, క్వాంటమ్ నెంబర్స్ ఏమవుతాయి, n, l, m అండ్ n. n సారీ ms కదా, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఇస్ ms కదా, nl ms. ఓకే, n అంటే ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎవరు, 1 కదా. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇస్ 1. 11th electron కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎవరు, 3. సో n వాల్యూ ఇస్ 3. ఓకే, నెక్స్ట్ l వాల్యూ ఏమవుతుంది, l వాల్యూ చెప్పండి. s కి l వాల్యూ 0 అండ్ ఇక్కడ కూడా s కదా, 3s అన్న s కదా. సో s కి l వాల్యూ 0. నెక్స్ట్ m వాల్యూస్ ఏమవుతాయి, m వాల్యూ లైస్ బిట్వీన్ -l టు +l అని చదివాం. m వాల్యూ లైస్ బిట్వీన్ -l టు +l అని చదివాం. అప్పుడు ఏమవుతుంది, l వాల్యూ ఎంత ఇక్కడ వచ్చింది 0 కదా. సో -0 +0 ఒకటే కదా. సో 0. సో m వాల్యూ ఎంత 0. నెక్స్ట్ ఇక్కడ కూడా m వాల్యూ ఇస్ 0నే. నెక్స్ట్ స్పిన్ ఏమవుతుంది, నేను అప్వర్డ్ డైరెక్షన్ క్లాక్ వైజ్ అనుకుంటాను. అది రూల్ ఏం కాదమ్మా, ఒకటి క్లాక్ వైజ్ ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్. కాబట్టి నేను ఇన్స్టెన్స్ కోసం ఫస్ట్ ఎలక్ట్రాన్ ని అప్వర్డ్ ఉన్న ఎలక్ట్రాన్ ని క్లాక్ వైజ్ అనుకుంటున్నాను. సో క్లాక్ వైజ్ ఉంటే +12 క్వాంటమ్ నెంబర్స్ లో చెప్పుకున్నాం. క్లాక్ వైజ్ స్పిన్ ఉంటే +12 అని, సారీ యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఉంటే -12 అని. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఇట్ కెన్ బి +, కెన్ బి -, ఏదైనా అవ్వచ్చు. ఒక ఎలక్ట్రాన్ ఉంది, క్లాక్ వైజ్ తిరగచ్చు, యాంటీ క్లాక్ వైజ్ తిరగచ్చు. సో ఇట్ కెన్ బి +, ఆర్ -, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ రెండు ఎలక్ట్రాన్స్ లో 4 క్వాంటమ్ నెంబర్స్ ఈక్వల్ అయినాయా, 4 క్వాంటమ్ నెంబర్స్ ఈక్వల్ అయినాయా. సో ఒకటి ఈక్వల్ అయిపోయింది, రెండు ఈక్వల్ అయిపోయింది, థర్డ్ కూడా ఈక్వల్ అనుకోవచ్చు, పాసిబిలిటీ కూడా ఈక్వల్ అనుకుందాం. కానీ 4th డిఫరెంట్ అయిపోయింది చూడండి. అంటే ఏ రెండు ఎలక్ట్రాన్స్ ని కంపేర్ చేసినప్పటికీ 4 క్వాంటమ్ నెంబర్స్ కూడా ఎప్పుడు సేమ్ రావు. ఏదో ఒక క్వాంటమ్ నెంబర్ డెఫినెట్ గా డిఫరెన్స్ వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేశాను, ఇవి ఈ రెండు 2 డిఫరెంట్ షెల్స్ కదా. 2 డిఫరెంట్ షెల్స్ లో ఉన్న కంపేర్ చేస్తే ద క్వాంటమ్ నెంబర్ విచ్ ఈస్ స్పీకింగ్ అబౌట్ షెల్స్ విల్ డిఫర్. ఏంటి అర్థం ఒకసారి చూడండి. ఫస్ట్ షెల్ ఏంటి, సారీ ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ ఏంటి, ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ ఏంటి, షెల్స్ గురించి డిస్కస్ చేస్తుందని చెప్పాం. ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ షెల్స్ గురించి డిస్కస్ చేస్తుందని చెప్పాం. ఇప్పుడు నేను 2 డిఫరెంట్ షెల్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని కంపేర్ చేశాను. డిఫరెంట్ షెల్స్ అని నువ్వే అంటున్నావు కదా, అప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ n వాల్యూ వస్తుంది కదా. సో n వాల్యూ విల్ బి డిఫర్డ్, n వాల్యూ విల్ బి డిఫర్డ్. నెక్స్ట్ సెకండ్ క్వాంటమ్ నెంబర్, సెకండ్ క్వాంటమ్ నెంబర్ ఏంటి, సెకండ్ క్వాంటమ్ నెంబర్ సబ్ షెల్స్. ఇప్పుడు ఇది 2s 2p అనేవి సేమ్ షెల్లే. ఓకే, నేనేమంటున్నా అంటే ఇందులో ఒక ఎలక్ట్రాన్ ని ఇందులో ఒక ఎలక్ట్రాన్ ని కంపేర్ చేస్తున్నాను. ఐఎమ్ కంపేరింగ్ ది అడ్రస్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ 2s అండ్ అనదర్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ 2p. నువ్వేమంటున్నావు, ఇక్కడ సబ్ షెల్స్ డిఫర్ అవుతున్నాయి. 2 డిఫరెంట్ సబ్ షెల్స్ అంటున్నావు కదా, 2 డిఫరెంట్ సబ్ షెల్స్ అంటున్నావు అంటే దేర్ విల్ బి 2 డిఫరెంట్ సెకండ్ క్వాంటమ్ నెంబర్స్. అంటే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, సెకండ్ క్వాంటమ్ నెంబర్ లో వస్తుంది. అవునా, వీఆర్ డిస్కసింగ్ ది ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ 2 డిఫరెంట్ సబ్ షెల్స్ అమ్మా. 2 డిఫరెంట్ సబ్ షెల్స్ అంటున్నావు అంటే ఇట్ విల్ హావ్ 2 డిఫరెంట్ క్వాంటమ్ నెంబర్స్. ఏ క్వాంటమ్ నెంబర్ డిఫరెన్స్ వస్తుంది, సెకండ్ క్వాంటమ్ నెంబరే కదా. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వాంటమ్ నెంబర్. థర్డ్ క్వాంటమ్ నెంబర్ ఏంటి, థర్డ్ క్వాంటమ్ నెంబర్ ఆర్బిటాల్స్. ఓకే, షెల్స్ లో కంపేర్ చేసాం, సబ్ షెల్స్ లో కంపేర్ చేసాం. ఇప్పుడు 2p లోనే 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా. ఈ డిఫరెంట్ ఆర్బిటాల్స్ లో కంపేర్ చేద్దాం. ఏమవుతుంది, 2px 2py 2pz. ఏంటి, -1 +1 0 అనుకున్నాం కదా, -1 +1 0 అనుకున్నాం కదా. ఇప్పుడు నేను 2px ఎలక్ట్రాన్ ని 2py ఎలక్ట్రాన్ ని కంపేర్ చేస్తున్నాను. n వాల్యూ సేమే 2p వస్తుంది, l వాల్యూ కూడా సేమే. p కి l వాల్యూ 1 కాబట్టి 2p కూడా 1 వస్తుంది, 2py కూడా 1 వస్తుంది. కానీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, దేర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. m వాల్యూ మారిపోతుంది, ఒకదానికి -1 వస్తే ఇంకోదానికి +1 వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ ది ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ 2 డిఫరెంట్ ఆర్బిటాల్స్ అని కంపేర్ చేస్తే దేర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ థర్డ్ క్వాంటమ్ నెంబర్. అంటే ఇంత స్పెసిఫిక్ గా ఎందులో తేడా వస్తే ఏ క్వాంటమ్ నెంబర్ డిఫరెన్స్ వస్తే మేము అడగరమ్మా, మనకు అర్థం అవడం కోసం డిస్కస్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు 2 డిఫరెంట్ ఆర్బిటాల్స్ లో కంపేర్ చేస్తాను, ఎందులో డిఫరెన్స్ వస్తుంది క్వశ్చన్ ఏం రాదు మనకి. ఇక్కడ ఏంటంటే మనం అర్థం అవడం కోసం షెల్స్ 2 డిఫరెంట్ షెల్స్ కంపేర్ చేస్తే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. 2 డిఫరెంట్ సబ్ షెల్స్ ని కంపేర్ చేస్తే సెకండ్ క్వాంటమ్ నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. అది ఐడియా కోసం, అంటే ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయడం కోసం డిస్కస్ చేస్తున్నాం దాన్ని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్పిన్ ఉంది కదా, 4th స్పిన్. ఇప్పుడు సేమ్ ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని కంపేర్ చేసుకుంటే దానికి n వాల్యూ సేమ్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇలా ఉందమ్మా, 2p 6 అంటున్నాను, 2p 6 అంటే ఇంతే కదా, 2p 6 అంటే అలాగా.
ఇప్పుడు నేను ఈ రెండు ఎలక్ట్రాన్స్ ని కంపేర్ చేస్తున్నాను అప్పుడు ఏమవుతుంది ఎన్ఎల్ఎంఎస్ సారీ ఎంఎస్ అనుకుంటున్నాం కదా ఎంఎస్ ఎన్ వాల్యూ ఏమవుతుంది 2 ఈ ఎలక్ట్రాన్ కి 2 ఆ ఎలక్ట్రాన్ కి 2 ఎల్ వాల్యూ ఏమవుతుంది 2p లోనే ఉన్నాయి కాబట్టి 1 మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఏమవుతుంది ఒకటే ఆర్బిటల్ లోపల ఉన్నాయి కాబట్టి -1 0 ప్లస్ అని ఉంటున్నాం కాబట్టి ఒకటే ఆర్బిటల్ ఉన్నాయి కాబట్టి రెండింటికి -1 ఇక్కడ దాకా ఓకే బాగానే ఉంది. మరి స్పిన్ ఏమవుతుంది ఒకటి క్లాక్ వైజ్ ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది డెఫినెట్ గా. సో ఒకదానికి +1/2 ఉంటే ఇంకోటి ఆటోమేటిక్ గా -1/2 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలి, 3 క్వాంటం నెంబర్ సిమిలర్ అయినప్పటికీ అంటే ఒకటే రూమ్ షేర్ చేసుకున్నప్పటికీ డెఫినెట్ గా 4th క్వాంటం నెంబర్ మారిపోతుంది. సో ఇక్కడ పౌలీస్ రూల్ ఏంటంటే ఏ 2 ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ క్వాంటం నెంబర్స్ ఉండే ఛాన్స్ లేదు. 4 క్వాంటం నెంబర్స్ ఏ 2 ఎలక్ట్రాన్లకి ఈక్వల్ అవ్వవు. డెఫినెట్ గా ఏదో ఒక దానిలో తేడా వస్తుంది. సేమ్ రూమ్ లో ఉన్నప్పటికీ ఇక్కడ తేడా వచ్చేసి చూడండి, స్పిన్ క్వాంటం నెంబర్ డిఫరెన్స్ వచ్చేసి చూడండి, అవునా? ఈవెన్ దో దే ఆర్ షేరింగ్ ద సేమ్ ఆర్బిటాల్, దే హ్యావ్ ఎ డిఫరెంట్ స్పిన్ క్వాంటం నెంబర్. ఈవెన్ దో దే ఆర్ ఇన్ సేమ్ subshell, they will have different magnetic quantum number. Even though they are in same orbit lo unnappadiki they will have a different angular quantum number or azimuthal quantum number. Okay, so అంటే ఆ వేరియేషన్స్ అంటే ఆ 4 వేరియేషన్స్ గుర్తుండకపోయినా ఇక్కడ మనకు గుర్తుండాల్సిన పాయింట్ ఏంటి, ఏ 2 ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ క్వాంటం నెంబర్స్ ఉండవు. సో ఇవన్నీ పాసిబిలిటీస్, ఎక్కడెక్కడ తేడాస్ వస్తాయని, ఎక్కడెక్కడ డిఫరెన్స్ వస్తాయని. ఓకే, ఇప్పుడు చూడండి మనకి క్వాంటం నెంబర్స్ మీద ఆ రూల్స్ మీద క్వాంటం నెంబర్స్ మీద ఎలా క్వశ్చన్స్ ఇస్తారు, అసలు ఆ రూల్స్ మీద సాల్వ్ చేయడానికి క్వాంటం నెంబర్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఓకే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇలా మనకి ఇలా ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి విచ్ రూల్ వైలేటెడ్ అని అడుగుతాడమ్మ. విచ్ రూల్ ఈస్ వైలేటెడ్ అని అడుగుతాడు, అంటే ఏ రూల్ ని పాటించలేదు, నీకు ఇచ్చిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ రూల్ ని బ్రేక్ చేస్తుంది అని అడుగుతారు. విచ్ రూల్ ఈస్ వైలేటెడ్ అంటే నీకు ఇచ్చిన 3 రూల్స్ లో నీకు ఇచ్చిన క్వశ్చన్ అనేది ఎలాంటి ఏ రూల్ ని బ్రేక్ చేస్తుంది అని అడుగుతారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ లో ఏం తేడా అని చూడండి. ఇప్పుడు ఖాళీ ఆర్బిటాల్ ఉండిపోయింది కానీ పేరింగ్ స్టార్ట్ అయింది, అలా అవ్వచ్చా? హున్స్ రూల్ ఏంటి, ఇవన్నీ డీజనరేట్ ఆర్బిటల్స్ కదా, సేమ్ ఎనర్జీ ఉండి ఒకటే సబ్స్టిట్యూట్ చెందినవి. సో హున్స్ రూల్ ఏంటి, ఫస్ట్ సింగిల్ గా ఫిల్ అయ్యి ఇంకా ఖాళీ ఆర్బిటల్స్ లేవనుకున్న టైంలో మాత్రమే పేరింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఎంటీ ఆర్బిటల్ రిలీజ్ పేరింగ్ స్టార్ట్ అయింది. సో ఏమొచ్చింది ఇక్కడ, హున్స్ రూల్ ఈస్ వైలేటెడ్ ఆర్ హున్స్ రూల్ ఈస్ బ్రోకెన్. ఓకే, చాలా ఈజీ ఉంటుంది. ఒకసారి ఆ కాన్ఫిగరేషన్ ఒక 2 minutes అబ్జర్వ్ చేస్తే చాలు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇలా ఇస్తే దాన్ని కొంచెం డయాగ్రామటిక్ గా మార్చుకున్నామా. ఎలా మార్చుకోవాలి, సో దిస్ ఇస్ 1s, దిస్ ఇస్ 2s అండ్ దిస్ ఇస్ 2p. మనకి s లో ఎన్ని బాక్సెస్ ఉంటాయి, p లో ఎన్ని బాక్సెస్ ఉంటాయి, ఈజీ కాబట్టి ఈజీ కన్వర్ట్ చేసుకోవచ్చు. 1s లో ఒక బాక్స్ ఉంటుంది, 2s లో s కాబట్టి ఒక బాక్స్ ఉంటుంది, 2p లో 3 బాక్సెస్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ రాజేయండి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇందులో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేయాలి, ఫస్ట్ సింగిల్ గా ఫిల్ చేసుకుంటే వెళ్ళి ఆ తర్వాత పేరింగ్ స్టార్ట్ అవ్వాలి, అంతే కదా. ప్రతి చోట హున్స్ రూల్ పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ ఏ రూల్ వైలేట్ అయినట్లు చూడండి, ఇక్కడ 2s అండ్ 2p, n ప్లస్ ఎల్ వాల్యూ అనుకోండి. n వాల్యూ ఎంత 2, l వాల్యూ ఎంత 0, 1. సో 2 and 3, n ప్లస్ ఎల్ ఆర్ 2 and 3. అంటే ఇది తక్కువ ఎనర్జీ, ఇది హైయర్ ఎనర్జీ. తక్కువ ఎనర్జీలో ఇంకొక ఎలక్ట్రాన్ పట్టడానికి స్పేస్ ఉంది కదా, సో తక్కువ ఎనర్జీ ఫిల్ అవ్వకుండానే హైయర్ ఎనర్జీలోకి ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. ఎలక్ట్రాన్ జంప్డ్ ఇంటూ హైయర్ ఎనర్జీ ఆర్బిటాల్ వితౌట్ కంప్లీట్లీ ఫిల్లింగ్ ది లోవర్ ఎనర్జీ ఆర్బిటాల్. ఏంటి హాఫ్ బోర్ రూల్, హాఫ్ బోర్ రూల్ ఏంటి, లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ షుడ్ బి ఫిల్డ్ ఫస్ట్. లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ కంప్లీట్ గా ఫిల్ అయిన తర్వాత హైయర్ కి వెళ్ళాలి. ఇక్కడ ఏంది, ఇంకొక ఎలక్ట్రాన్ స్పేస్ ఉన్నప్పటికీ కంప్లీట్ గా ఫిల్ చేయకుండా హైయర్ ఎనర్జీలోకి జంప్ చేసింది. అంటే ఇక్కడ ఏ రూల్ వైలేట్ చేసినట్టు, హాఫ్ బోర్ రూల్ ఈస్ వైలేటెడ్. ఓకే, సో యాజ్ సింపుల్. ఈ క్వశ్చన్ చూడమ్మా, కొంచెం డిఫరెంట్ ఇచ్చారు కాన్ఫిగరేషన్. సేమ్ కన్వర్ట్ చేసుకోండి, బాక్స్ లో కన్వర్ట్ చేసుకోండి. 1s, 2s, 2p, వి నో దిస్. నెక్స్ట్ 1s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2p 7 కదా, ఇందులో 6 అయిపోయింది. 7th ఎలక్ట్రాన్ మళ్ళీ సపోజ్ ఇక్కడ ఉందనుకుంటున్నాను నేను. ఓకే, 7th ఎలక్ట్రాన్ సపోజ్ అక్కడ ఉందనుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, సో హున్స్ రూల్ పార్టిసిపేట్ చేసి డ్రా చేసాం. హున్స్ రూల్ ఏంటి, మొత్తం సింగిల్ ఫిల్ అయ్యాక పేర్ చేసాం. ఓకే, హున్స్ రూల్ ని పార్టిసిపేట్ చేసాం, హున్స్ రూల్స్ పార్టిసిపేట్ చేసాం. ఇది లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్స్ కదా, సో లోయెస్ట్ ఎనర్జీ ఫిల్ అయిన తర్వాతే హైయర్ ఎనర్జీస్కి వెళ్ళాం. సో ఆ బోస్ కూడా ఫాలో చేసాం. ఇక్కడ ఇప్పుడు చూడండి అమ్మా, సపోజ్ ఈ 3 ఎలక్ట్రాన్స్ కి నేను ఆల్ 4 క్వాంటం నెంబర్స్ రాస్తున్నాను. ఏమవుతాయి, n, l, m, ms. ఓకే, ఇది 2px కదా, సపోజ్ 2px అనుకుంటున్నాను. n వాల్యూ ఎంత అవుతుంది అన్నిటికి,
ఎలక్ట్రాన్స్ ఇక్కడ డ్రా చేశానమ్మా, ఈ 3 ఎలక్ట్రాన్స్ ఇక్కడ డ్రా చేశాను. ఎన్ వాల్యూ ఏమవుతుంది, 2నే కదా, సెకండ్ సెల్లోనే కదా ఉన్నాయి. సో 2 2 2. ఎల్ వాల్యూస్ ఏమవుతాయి, అన్ని పీలోనే ఉన్నాయి కాబట్టి 1 1 1. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఏమవుతుంది, అన్ని ఒకే ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి -1 -1 -1 డెఫినెట్లీ. నెక్స్ట్ స్పిన్ క్వాంటం నెంబర్, అప్వర్డ్ డైరెక్షన్ ప్లస్ హాఫ్ అనుకున్నాం కదా, ప్లస్ హాఫ్. నెక్స్ట్ -1/2 అగైన్ +1/2. ఇక్కడ చూడండి ఈ 2 ఎలక్ట్రాన్స్ కి 4 క్వాంటం నెంబర్స్ సేమ్ వచ్చాయి. 2 2 1 1 -1 -1 +1/2. All 4 quantum numbers are similar for these 2 electrons. కానీ అలా ఉండకూడదు కదా, అకార్డింగ్ టు పౌలీస్ రూల్. పౌలీస్ రూల్ ఏంటి, no 2 electrons will have all quantum numbers same. సో ఏ 2 ఎలక్ట్రాన్స్ కూడా పౌలీస్ రూల్ ప్రకారం సేమ్ క్వాంటం నెంబర్స్ రాకూడదు. కానీ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ లో వచ్చినాయి 4 క్వాంటం నెంబర్స్ సేమ్ వచ్చాయి. అంటే ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ లో ఎవరు రూల్ వైలేట్ చేసినట్టు, ఎవరు రూల్ బ్రేక్ చేసినట్టు, పౌలీస్ ఎక్స్క్లూజివ్ రూల్ ఇస్ బ్రోకెన్ హియర్. ఓకే, సో మనకి రూల్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే ఇలాగే వస్తాయమ్మా. ఒక కాన్ఫిగరేషన్ ఇచ్చి అది ఏ రూల్ ని బ్రేక్ చేసిందని అడుగుతాడు. సో ఇలా ఇస్తే కనుక హోమ్స్ రూల్, సింగిల్ గా ఫిల్ అవ్వకుండా పేరప్ చేస్తే హోమ్స్ రూల్ బ్రేక్ అయినట్టు. లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్స్ ఫిల్ చేయకుండా హైయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్స్ కి వెళ్ళిపోతే ఆ బస్ బ్రేక్ చేసినట్టు. ఏదైనా 2 ఎలక్ట్రాన్స్ కి సేమ్ సెట్ ఆఫ్ క్వాంటం నెంబర్స్ వస్తే పౌలీస్ రూల్ బ్రేక్ చేసినట్లు. ఓకే కదా. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద క్వశ్చన్స్ అబౌట్ రూల్స్ టు అరేంజ్ ది ఎలక్ట్రాన్స్.